వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటే జగన్ ఇక్కడ ఏం చెప్పారు ఫస్ట్, డబ్బులు ఎందుకు పట్టుకోలేదంటే మొత్తం ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశాడని చెప్పారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడు ద్వారానే కాదు, అక్కడ డబ్బులన్నీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు, అందుకే మేమేం రికవర్ చేయలేదు, ఒక 11 కోట్లు మాత్రం రాజకేశ్వర రెడ్డి దగ్గర రికవర్ చేసామని చెప్పారు. మిగతా డబ్బు అంతా పనిచేశాడని చెప్పారు కదా. మరి మిగతా డబ్బులు అందరూ పనిచేస్తే మరి వీళ్ళందరూ వినోదాలు ఎట్ట కుదిరినాయి? అసలు డబ్బులు జనాలకి పంచడానికి ఆ డబ్బులు వాడితే వీళ్ళ వినోదాలు ఎట్లా లెక్కలోకి వస్తాయి? పబ్కి క్లబ్కి వెళ్ళనటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఎంతమంది ఉండుంటారు? ఇప్పుడు డ్రగ్స్ లోనే పట్టుబడిన వాళ్ళు ఎవరు బేసిక్ గా అయితే? మరి వాళ్ళందరి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు అవినీతేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రచారం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లాగూ చేస్తారు కాబట్టి ఇప్పుడు అలా వ్యక్తిగతంగా అంత తిన్నారు ఎంత తిన్నారని చెప్తారు. అది అతను రేపు పొద్దునొచ్చి చెప్పుకోలేడు. అతను చెప్పుకునే టైంకి ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోతుంది కదా బేసిక్ గా. ఇప్పుడు మిథున్ రెడ్డి చెవిరెడ్డి అయితే కనుక రెండన్స్ ఛాలెంజ్ ఇస్తారు బికాస్ పొలిటీషియన్స్ గా. వీళ్ళు అట్లాగా ఒక ప్రభుత్వంతో కొట్లాడగలిగిన స్థాయి ఆలోచన ఉంటుందా వీళ్ళకి? చెప్పలేరు కదా. కేసులు పెట్టడం ఒక స్టైలు, ఇలాగా అవినీతి మరకలు ఆరోపణలు అంటించడం మరొకటి. ఇది పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక మచ్చ అవుతుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ అన్నమాట. ఇప్పుడు జగన్ గొడ్డలి పార్టీ, జగన్ దుర్మార్గుడు, జగన్ అంత లంచగొండి, జగన్ అంత డబ్బులు